కేఎస్ ప్రకాష్ రావు గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. అవును. జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే ఆ క్రాఫ్ట్ మానేసి పద్మాలయకి ఈ సెక్షన్ ప్రొడక్షన్ వైపు రావాలని ఎందుకు అనిపించింది? అట్లా ఏమి రాలేదండి. నేను నా జర్నీ అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 4 పిక్చర్స్ జర్నీ జరిగింది. ఓకే. ఆ జర్నీ అయిన తర్వాతే నేను రేడియో పబ్లిసిటీ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను పద్మాలయ దగ్గర వెళ్ళటం జరిగింది. ఎందుకంటే రేడియో పబ్లిసిటీ స్టార్ట్ చేసే క్రియేటివ్ కమర్షియల్స్ మొదటి సినిమాయే అల్లూరి సీతారామరాజు. సో అట్లా పద్మాలయతో అక్వైంటెన్స్ పెరిగింది. కానీ ఆ క్రాఫ్ట్లో లేరు మీరు, డిపార్ట్మెంట్ సైడ్ లేదు, ఆ క్రాఫ్ట్లో లేరు. మళ్ళీ చేంజ్ అయ్యారు, ప్రొడ్యూసర్ సైడ్ వచ్చారు. ప్రొడ్యూసర్గా మళ్ళీ తర్వాత ఇప్పుడు లేట్గా స్టార్ట్ అయ్యాను. ఎన్ని రీజన్ అండి ప్రొడ్యూసర్ సైడ్ ఇటు మారటానికి మీ ఆలోచన? ఎందుకంటే డిపార్ట్మెంట్ చేసిందేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫస్ట్లో స్టార్టింగ్లో. వేరే రీజన్ ఏమి లేదండి. సినిమా ఆ ఆపర్చునిటీ అటువంటి సిచ్యువేషను నాకు జరిగి ఉండొచ్చు. రీజన్ నాకే సరిగ్గా తెలియదు, కానీ అంత క్లారిటీతో వివరించలేను. కానీ ప్రొడ్యూస్ చేయాలనే ఫీలింగ్ వచ్చింది ఆ డబ్బింగ్ సినిమా చూసి. నా దగ్గర ఉన్న కెపాసిటీకి, నా దగ్గర ఉన్న మనీకి సరిపడా ఆ సినిమా ఉంది, అందుకని చేసా. ఫ్లాప్ అయింది. సరే, మళ్ళీ కొంతగా జర్నీ చేసిన తర్వాత ఈసారి ఇంకొక సినిమా ఎర్రగులాబీలు, దానికి సరిపడా డబ్బు ఆ టైంలో ఉంది, ఫ్రెండ్స్తో కలిసి చేయటం. దాంతో ఆ పిక్చర్ హిట్ అయింది. హిట్ అయిన తర్వాత బాగుంది కాబట్టి ఇక అక్కడి నుంచి ఆ ఎనర్జీతో ముందుకు వెళ్ళటానికి ట్రై చేస్తాం కదా. ఈత వచ్చిన తర్వాత, సముద్రంలో ఈత రావటం నేర్చుకున్న తర్వాత ఎంత దూరమైనా వెళ్దాం అనిపిస్తుంది. అలాగే బాగుంది, అయితే ఇంకా మంచి సినిమా తీద్దాం, ఇంకా మంచి సినిమా తీద్దాం అనే జర్నీలో సినిమాలు తీయటానికి వైపే ఎక్కువ ఇచ్చేసా. దానికి తోడు నాకు కొంచెం స్టోరీ సెలక్షను, స్టోరీ మీద ఒక కొంత అవగాహన ఉండటం, ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా నవల్స్ ఎక్కువ చదవటం, మంచి రచయితల పుస్తకాలంటే దగ్గర పెట్టుకొచ్చేవాడిని. దీని మీద కొంత స్టోరీ మీద, పాత్రల మీద ఒక అవగాహన ఉంది. సినిమా థియేటర్స్, నా ఫ్రెండ్స్కి ఎక్కువగా సినిమా థియేటర్స్ ఉండటంతో ఎక్కువగా కమర్షియల్ సినిమా ఎట్లా ఆడింది, ఏ సినిమాకి ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది అబ్జర్వ్ చేసిన వాడిగా నేను నా సినిమా తీసేటప్పుడు ఆ జాగ్రత్తలో ఇక్కడ ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది, నా సొంత టేస్టు, అభిరుచి, ప్రేక్షకులకు కావాల్సింది కలిపి చేసేవాడిని. నేను ఎక్కువగా నవల్స్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఆ సినిమాగా ఇమేజ్ చేసుకోవడానికి వీలుగా పుస్తకం అనేది ఉంది. అంటే రీమేక్ సినిమా చేస్తే ఎలా ఎదురుగుండా పిక్చర్ ఉంటుందో, అలా నవల చదువుతూ ఉంటే నాకు వచ్చే ఒక ఇమాజినేషనే సినిమా. అలా చేసుకుంటూ వెళ్ళా. నాకు అట్లా కంఫర్ట్ అనిపించింది, అలా చేశా. అవి రెగ్యులర్ సినిమా ఫార్మాట్లో కాకుండా కొంత నవల రూపంలోంచి సినిమా రావటం వలన కొంత కొత్తగా అనిపించింది ప్రేక్షకుడికి. దానికి ఇళయరాజా మ్యూజిక్ కానీ, కోదండరామరెడ్డి ప్రెజెంటేషన్ కానీ, చిరంజీవి గారిలో ఉండే రిథమిక్ ఎనర్జీ, పవర్ఫుల్ ఎనర్జీ యాడ్ అవటంతో అది బాగా స్పార్క్ ఇది వచ్చింది. ఆ విధంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాము. ముత్తిమంత ముద్దు చాలా మంచి సినిమా, అదొకటి చాలా మంచి సినిమా. అది కూడా వీరేంద్రనాథ్ గారి నవలే, థ్రిల్లర్ అని గొప్ప నవల. అయితే ఈ సినిమా తీసేటప్పుడు అటువంటి నవల సబ్జెక్టుగా సినిమా బాగుంటుందా అని చాలా పెద్ద డిస్కషన్ అయ్యింది, ఇంక్లూడింగ్ హీరో అందరూ. అవుతుంది, కొత్తగా ఉంటుంది, కొత్తగానే తీద్దాం అనే దీంతో తీసాం. అట్లాగే అప్పుడు దమ్ముతో తీసేవాళ్ళం, మాకు నచ్చిన కథని బాగా ప్రజెంట్ చేస్తే బ్రహ్మాండంగా ఆడతాయి అనే కాన్ఫిడెన్స్ ఉండేది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఒక్కళ్ళకి చాలదు, హీరోకి కావాలి, చాలామందికి కావాలి. ఎందుకంటే చాలా డబ్బు ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ప్రేక్షకులకి సాటిస్ఫై చేసి తీరాలి, లేకపోతే ఎంత డబ్బు ఇన్వాల్వ్మెంట్ ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఇప్పుడు చేసే విధానాల్లో చాలా మెరుపులు, రంగులు ఎక్కువ ఉండాలి, ఇంకా లౌడ్గా ఉండాలి, ఏదైనా ఎక్కువగా మోతాదు. అందుకే స్పాన్ పెరిగిపోయింది, విపరీతమైన
విపరీతమైన లావిష్నెస్ ఎక్కువ ఉంది. స్టన్నింగ్నెస్, ఆశ్చర్యపోయే విధంగా ప్రేక్షకుడు థియేటర్లోకి వస్తే అమ్మ అని ఆశ్చర్యపోవటం, దానికి తగినంత సౌండ్, అట్మాస్ సౌండ్లని, ఆ సౌండ్ డిజిటల్ సౌండ్స్ వచ్చేసినాయి. ఇవన్నీ ఉంటే కానీ నచ్చట్లా. అతను ఇచ్చిన 500 రూపాయల టికెట్కి సాటిస్ఫై అవ్వట్లా. అంత సినిమా తీయాలి ఇప్పుడు. అందుకే ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ తీయగలిగే స్తోమత వాళ్ళు ఎక్కువగా ఆ పిక్చర్లే ప్లాన్ చేస్తున్నారు. హీరోలు కూడా దానికే సపోర్ట్ చేస్తున్నారు. అది సాధ్యం అది. యండమూరి గారికి మీకు మధ్య అంత సన్నిహితం, అంత బాగా జరుగుతున్న టైంలో ఆ గ్యాప్స్ ఎందుకు వచ్చాయి సార్ మధ్యలో? అంటే దాని తర్వాతే అనుకుంటా నాకు తెలిసి ఆ సినిమా ఎండ్ నేను తర్వాత నుంచి ఇంకా మీ కాంబినేషన్ పడలా అసలు. ఇంకా మీరు మీ ఇద్దరి మధ్య చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు కదా. మెగాస్టార్ అయ్యారు. ఆయన మెగా సినిమాలే చేస్తా వచ్చారు. అవును. బాగా పెరిగిపోతా వచ్చారు ఆయన. ఆ, ఆయన్ని మళ్ళీ నేను అందుకోవటానికి కావలసినంత మెటీరియల్ నా దగ్గర తగ్గుతూ వచ్చింది. ఉమ్, నేను అక్కడ ఆగిపోయా ఒక చోట. కానీ యండమూరి గారిది వీరేంద్రనాథ్ గారు కూడా ఆల్మోస్ట్ సబ్జెక్టులో అయ్యి అప్పటికి తగ్గింది. ఇక ఆయనలో ఉండే స్పీడ్ కూడా తగ్గింది. ఆ, రీజన్ ఏదైనా కానీ ఆయన తర్వాత చాలా రాశారు, ఇప్పుడు కూడా రాస్తున్నాడు ఆయన. అవి నేను అనుకునే హీరోకి సూటబులా కాదా అనే దగ్గర ఆగింది. ఓకే. సో చిరంజీవి గారు అసలు మేము ఊహించిన దానికన్నా మెగా ఎక్కడో ఎదిగిపోతా ఇంకా 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 వెళ్తా ఉంది. అక్కడికి వెళ్ళి క్యాప్చర్ చేయాలంటే మేము అంత మెగా కాదు. అట్లా క్యాచ్ చేయలేకపోయాము. బట్ ఎప్పుడో ఇంకా స్టిల్ ఆ ఫీలింగ్తోనే నేనైతే అట్లాగే ఉన్నా. ఏం తేడాలు లేను. నా మైండ్లో ఆయనతో కొన్ని సబ్జెక్టులు ప్లాటింగ్ జరిగి ఉంది. ఆయన కూడా ఎప్పుడు నో అనలా. 100% ఎప్పుడైనా మంచి సినిమా, మంచి కథ తీసుకురాగలడు వీడు రామారావు అనేది ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.